హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఈ వీడియోకి ముందు వీడియో చూడాలనుకుంటే సిటీ ఫుడ్ సంధ్యలో చూడాలి మీరు, ఎందుకంటే దాంట్లో కలిపి వీడియో పెడుతున్నాను. ఈవినింగ్ బ్లాగ్స్ అనేది తీయడానికి వీలు అవ్వట్లేదు నాకు దానివల్ల. అండ్ అయితే ఇంకా డైలీ లేచే టైంకి లేచాము, ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా. ఇదైతే పచ్చడి రాత్రి మీకు చూపించిన కదా, అంటే సిటీ ఫుడ్స్ అందులో చూస్తే తెలుస్తుంది మీకు. మొత్తం రెడీ చేసి పెట్టుకున్నా నైట్. ఇదైతే ఇడ్లీ పిండి నిన్ననే ఒకరోజు ముందే రెడీ చేసుకున్నా, కాకపోతే చాలా చల్లగా ఉంది కదా, దానివల్ల పిండి అయితే అస్సలు పులవలేదు. పులుస్తేనే మనకు ఇడ్లీలు అయితే కొంచెం స్పాంజీగా వస్తాయి. ఇంకా ప్రస్తుతానికి మా గాయత్రికి కావాలి కాబట్టి లైట్గా సోడా వేసాను. చూడండి, అస్సలు పొంగలేదు పిండి. ఇంకా మనకు ఎమర్జెన్సీ కావాలనుకుంటే సోడా వేసుకోవచ్చు, లేదంటే ఈనో కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 ప్లేట్లకైతే ఇడ్లీలు పెట్టేసిన. నీళ్లు మరిగేటప్పుడు దీంట్లో 6 ప్లేట్లు ఉంటాయి, ఇంకా 6 ప్లేట్లు పెట్టేసిన. ఇంకా తినేటోళ్ళు తిని వెళ్ళిపోతారు కదా అన్నట్టుగా. ఈ మధ్యలో వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మేము సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళొచ్చినాం. ఊరికి వెళ్ళొచ్చినాక ఇక్కడ కొంచెం మా బిజినెస్ గజిబిజి అయిందనమాట. ఇంకా అయితేనే ఉంటుందిలేండి, కామనే అవన్నీ. అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగలేదు, కొంచెం అంటే కొంచెం ఎక్కువనే లేండి. నాకు వాయిస్ కూడా చాలా చాలా చేంజ్ అయిపోయింది చూడండి. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా రాలేదు. ఇప్పుడు కొంచెం ఒక 10% బెటర్, దానివల్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇవైతే ఫస్ట్ తీసుకున్న వీడియోస్ లేండి, ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ అయితే తీయలేదు నేను. అస్సలు హెల్త్ బాగాలేదు నాది. ఒక 10 డేస్ నుంచి 10-15 డేస్ నుంచి. అక్కడైతే ఇడ్లీ పెట్టేసిన, మా గాయత్రికి పాలు పోసేసిన, నాకు కాఫీ తీసుకున్నా. మా గాయత్రి క్రీమ్ తీసుకుంది, చాలా బాగుంది అది. నివ్యాని 120 రూపీస్కి ఏమి వచ్చింది మనకు డిమార్ట్లో అనుకుంటా. చాలా బాగుంది, ఫేస్కి పెట్టుకుంటే. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ పెట్టుకోవాలి అంతే, ఇంకేం పెట్టుకోవద్దు. చాలా గ్లో ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. మేము ఇంత కాస్ట్లీ వాడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడైతే ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి చూడండి. పైన ప్లేట్ అయితే బాగుంటుంది, కింది అయితే కొంచెం అంటుకుంటాయి అనమాట. అందుకోసం నాకు ఫస్ట్ ప్లేటే బాగా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి పెట్టేసిన, ముందే తీసి పెట్టినాక ఇంకా ఈజీగా స్పూన్ని నీళ్ళలో తడుపుకొని తీసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదంటే వేడి మీద ఫాస్ట్గా అయితే రాదు. చట్నీ అయితే బాగా స్పైసీగా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కొన్ని మా గాయత్రి తినలేదు ఇంకా, ఎందుకంటే తనకు బాక్స్లో పెట్టేసిన, అక్కడికి వెళ్ళినాక తింటారంట. ఇంకా మా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక ఇంకా నా డ్యూటీ కూడా ఎక్కేసిన అనమాట. బట్టలు ఆల్రెడీ మిషన్లో వేసేసిన, మిషన్ కూడా ఒక సగం అయిపోయింది. ఉన్న గిన్నెలన్నీ కడిగేసిన, పొయ్యి కూడా మొత్తం తూడవడం అయిపోయింది నీట్గా. నాకు ఎక్కడక్కడ ఉండడం ఇష్టము, ఇట్లా మొత్తం కలిసిపోయి చిందరవందరగా ఉంటే అస్సలు నచ్చదు. కానీ ఏం చేద్దాం, మనం అందరం ఒకటేలాగా ఉంటే ఒకటేలాగా హ్యాండిల్ చేయొచ్చు. నాకు ఒక్కదానికి ఇలా నీట్గా ఇష్టం ఉండి మిగతా ముగ్గురికి ఎలా ఉన్నా నడుస్తుంది అంటే చేయలేము. మనం ఎంత చేసినా వేస్టే అనిపిస్తుంది. అయినా ఇంకా నా సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏమైనా చేసుకొని అని నాకు నచ్చినంత వరకు, నాకు ఓపుకున్నంత వరకు అన్నీ చేసుకుంటా నేను. ఇక్కడైతే టేబుల్ తుడవడం, కిచెన్ కౌంటర్ తుడవడం అయిపోయింది, గిన్నెలు కడగడం అయిపోయింది, కిచెన్ కూడా నీట్గా ఊడ్చుకొస్తున్నా. చలికాలం కాబట్టి మేము ఫ్లోరింగ్ కూడా చేయించుకోలేదు కదా, చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఊడుస్తుంటే కూడా దుమ్ము కూడా రాదు, ఓన్లీ మీద చెత్త వస్తుంది. మనకు మామూలుగా ఇక్కడైతే బాగా వస్తుంది దుమ్ము, బెడ్రూమ్లో హాల్లో చాలా దుమ్ము వస్తుంది. కిచెన్లో దుమ్ము ఎక్కువ రాదు, ఎందుకంటే ఎనీ టైం చల్లగా పచ్చిగా ఉంటుంది.
కొంచెం నీళ్ళు పడితే చాలు అవి ఏరడానికి దాదాపు వారం పడుతుంది. ఇంకా ఆ లోపల ఏదో ఒకటి నీళ్ళు పడుతూనే ఉంటాయి. ఇంకా ఆరడానికి అవకాశమే ఉండదు మా కిచెన్కి అయితే. ఎండాకాలం చూడాలి ఎలా ఉంటుందో. అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను. మళ్ళీ మీ అందరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేసి, ఒక కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తుంటే టేబుల్ కూడా క్లీన్ చేసేసుకున్నప్పుడే. ఈ మధ్యలో బాగా లాంగ్ వీడియోస్ అయితే తీయట్లేదు, నేను షార్ట్ కట్లో చూపిస్తున్నాను. ఎందుకు వీడియోస్ కూడా బాగా లాంగ్ అయిపోతున్నాయి, బాగా స్టోరేజ్కి కూడా ప్రాబ్లం అవుతుందన్నమాట నాకు. ఎందుకు మీకు ఇబ్బంది పెట్టడం, వీడియోస్ని బాగా ఫాస్ట్గా పెట్టడం ఎందుకు, అంత కష్టపడడం ఎందుకులే అని. నాకు కూడా చాలా కష్టమైతే అన్ని యాంగిల్స్లో వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలంటే కూడా ఎందుకు వచ్చిన కష్టం బాధ అని కొంచెం షార్ట్ కట్లోనే తీస్తున్నాను. ఇంతకుముందు మనం బేవర్సే కదా, ఇంట్లోనే ఉండేటోళ్ళం కాబట్టి అన్ని యాంగిల్స్లో వీడియోస్ తీసుకుంటూ మంచిగా ఎడిటింగ్ చేసుకుంటూ చేసేయాన్ని. ఇప్పుడు కొంచెం బిజీ అయినాం కాబట్టి ఇంకా ఈ పని కూడా మాకు అలవాటు అవ్వలేదు. తొందరగా అలవాటు అయితే బాగుండే, కాకపోతే చాలా అంటే చాలా కష్టం ఉంది, చాలా లాస్ కూడా ఉంది. మనకు లాభం లేదు అని అనలేము, కాకపోతే లాస్ కూడా చాలా ఉంటుంది. మనకు దాదాపు 30% లాసే ఉంటుంది కూరగాయలలో. మనం ఇంట్లోకైనా ఎన్ని తినగలుగుతాం? డైలీ ఒక కూర వండుకుంటాం అంతే, అంతకుమించి ఏం వండుకుంటాం? మనం కొని వండుకోవాలంటే ఎక్కువనే ఖర్చు అవుతాయి కరెక్ట్, కానీ నేనేమో అట్లా మనం మిగిలిన దాంట్లోనే వండుకుంటాం కాబట్టి అదేం పెద్ద ఖర్చులా కనిపించదు. మనకు సేవింగ్స్ ఏం లేవన్నమాట దీంట్లో. తొందరగా సెట్ అయ్యి మంచి లాభాలు వస్తాయి అని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అలానే కోరుకోవాలి నా గురించి అని కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ ఇక్కడైతే ఇల్లు మొత్తం చూడండి ఎంత దుమ్ము వస్తుందో. డైలీ 2 times ఊడ్చినా కూడా ఇంతే దుమ్ము వస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, ఇంత దుమ్ము ఇంట్లో. డైలీ 2 times ఊడినా చాట నిండా చెత్త వెళ్తుంది. మళ్ళీ మా ఇంట్లో చిన్న పిల్లలు లేరు, అయినా దుమ్ము చాలా దుమ్ము వస్తుంది. బయట ఆల్రెడీ నేను లేచి ఫస్టే ముందు కడిగేసి ముగ్గేసేసిన, చూపిస్తాను నేను మీకు నెక్స్ట్. అప్పుడే బయట కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే ఈరోజు కొంచెం స్పెషల్ డే కాబట్టి మీరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. అంటే ప్రజెంట్ ఈరోజు కాదు, వీడియో లోపల ఆ రోజు అనమాట. కొంచెం పాత వీడియో నేలేండి, కాకపోతే స్పెషల్ డేనే. మా ఇంట్లో కాదు, అందరికీ స్పెషల్ డేనే. ఇదే పెద్ద క్లూ అనమాట మీకు. కనుక ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి, గెస్ట్ చేసిన వాళ్ళైతే. బయట ఆల్రెడీ ఊడ్చేసి కడిగేసిన, ముగ్గేసిన, ఆరిపోయింది కూడా. చాలామంది మంచిగా కలర్స్ కూడా వేసుకున్నారు. నేనైతే ఇంకా కలర్స్ వేసుకోలేదు, ఎలాగో మన ఇంట్లో పువ్వులు ఉన్నాయి కదా, ఇంకా ఆ పువ్వులతోనే డెకరేట్ చేసేసిన అనమాట. ఎంత టైం కూడా లేదు మనకు. మా గాయత్రి ఉంటే ఇద్దరం కలిసి చేసుకునే వాళ్ళము, ఇద్దరం షేర్ చేసుకొని. తనకు కూడా పాపం బిజీ అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా గొంతు పట్టేస్తుంది అనమాట బాగా. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా రావట్లేదు. చూడండి, ఇదే నేను వేసిన ముగ్గు అనమాట. మాకు వచ్చిన లాభంలో ఈ పువ్వులు కూడా ఒక లాభమే అనమాట. లాభం అంటే ఈ నష్టంలోనే ఇలా ముగ్గులో వేసుకోవడానికి పనికి వచ్చినాయి అనమాట. ఇదే లాభం, అలా అవుతుందన్నమాట మా బిజినెస్ పని అనమాట. ఇంకా పువ్వుల్ని కూడా లాస్ని కూడా ఇలా అందంగా డెకరేట్ చేసుకుంటూ వాడుకుంటున్నాము. వీలైనంత వరకు దేన్ని వేస్ట్ చెయ్యాలి అనుకోవట్లేదు, ప్రతి దాన్ని కూడా ఇలా వేసుకున్న నీట్గా చిన్నగా ముగ్గు. అస్సలు ఓపిక లేదు. ఇంకా నైట్ కొంచెం లేట్ అయింది, మీకు సిటీ ఫుడ్స్ అందరూ చూస్తే తెలుస్తుంది. ఫ్రైడ్ రైస్ అని అవని ఇవని వండుకున్న తిని పడుకునే వరకు చాలా లేట్ అయింది. ఇక్కడ నేను పళ్ళు తోముకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా నీళ్ళు కూడా పెట్టుకున్నాను, వేడి నీళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.